యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వీటి కోసం ప్రిపేర్ అవ్వడం కోసం సిఎస్బిఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఆన్లైన్లో వినొచ్చు, ఆఫ్లైన్లో వినొచ్చు. ఈ బ్యాచ్ జూలై 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్స్కి. ఇంకొక 100 సంవత్సరాలైనా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమన్స్ని రీప్లేస్ చేయలేదని చెప్పి బిల్ గేట్స్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పుడు ఏఐ వచ్చేస్తుంది, జాబ్స్ పోతాయి, మనుషులకి అసలు రిలవెన్సే పోద్ది అని చెప్పి చాలామంది లెక్చర్లు ఇస్తున్నారు. అంతేకాదు న్యూక్లియర్ బాంబ్స్ కన్నా కూడా, న్యూక్లియర్ వెపన్స్ కన్నా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా డేంజరస్ అని చెప్పి ఎలాన్ మస్క్ చెప్పారు. ఏఐ సేఫ్టీ మీద అందరూ మాట్లాడుతున్నారు. ఏఐ వల్ల మనుషుల యొక్క రిలవెన్సే కాదు, ఉద్యోగాలు పోతాయని చెప్పి చెప్తున్నారు. రీసెంట్గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం చేసిన ఒక రీసెర్చ్లో 2030 కల్లా 85 మిలియన్ల ఉద్యోగాలు పోతాయంట ఏఐ వల్ల. కానీ మనం జాగ్రత్తగా ఏఐ మీద ఉద్యోగాలు సృష్టిస్తే, ఏఐకి రిలవెంట్గా ఉన్న జాబ్స్ సృష్టిస్తే 97 మిలియన్ల జాబ్స్ సృష్టించవచ్చని కూడా ఇదే రిపోర్ట్ చెప్తుంది. అయితే బిల్ గేట్స్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ ఇస్తూ కొన్ని జాబ్స్, ప్రత్యేకంగా కొన్ని క్రియేటివ్ జాబ్స్ ఎప్పటికీ ఉంటాయని, చిరస్థాయిగా ఉంటాయని చెప్పుకొచ్చారు. దానిలో ప్రత్యేకంగా ప్రోగ్రామింగ్ మరియు కోడింగ్ ఒకటి, రెండోది ఎనర్జీ అఫీషియల్స్, మూడోది బయాలజీ. ఈ మూడిట్లో ఎప్పటికీ మనుషులు అవసరం అవుతారని, ఎంత ఏఐ వచ్చినా రీప్లేస్ చేయలేదని చెప్పారనమాట. ముఖ్యంగా ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్లో రైటింగ్ కోడ్ ఈజ్ నాట్ జస్ట్ టైపింగ్. అంటే ఒక కోడ్ తయారు చేయటం అంటే టైపింగ్ చేయటం కాదు, చాలా డీటెయిల్ రీసెర్చ్ కావాలి, డెప్త్ ఉండాలి దానిలో, థింకింగ్లో చాలా, అంటే మన ఆలోచన విధానంలోనే చాలా డెప్త్ ఉండాలి, డిఫికల్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది, క్రిటికల్ థింకింగ్ ఉంటుంది, ఇలా చాలా ఉంటాయి అన్నమాట కోడింగ్ ప్రోగ్రామింగ్లో. ముఖ్యంగా మెంటల్ కనెక్షన్స్, ఫైండింగ్ క్రియేటివ్ సొల్యూషన్స్, అంటే సృజనాత్మకంగా సొల్యూషన్స్ తీసుకురావడం అనమాట. ప్రోగ్రామింగ్ అనేది మనుషులంతకాలం జడ్జిమెంట్, ఇన్నోవేషన్, క్రియేటివిటీ, ఇమాజినేషన్, అడాప్టబిలిటీ. కోడింగ్ ప్రోగ్రామింగ్ అనేది కేవలం టైపింగ్ మాత్రం కాదు, దానిలో చాలా డెప్త్, చాలా లోతుంది, థింకింగ్, ఆలోచన విధానంలో కూడా దానిలో మనం ఆలోచించి దాన్ని తయారు చేసే విధానంలో లోతు ఉంటుంది, సృజనాత్మకత ఉంటుంది. ముఖ్యంగా మనుషులు ఏ విధంగా ఆలోచిస్తారు, జడ్జిమెంట్, క్రియేటివ్ కెపాసిటీ, ఇమాజినేషన్ అండ్ విజువలైజేషన్, ఊహించి తయారు చేయటం, ఇదంతా కూడా ఉంటుందన్నమాట. సో ఈ అడాప్టబిలిటీ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, కృత్రిమ మేధలో ఉండదని చెప్పారనమాట. ఎలాంటి ఆల్గోరిథమ్స్ ఉన్నా సరే మనుషులు చేసేంత క్రియేటివ్ లీప్ అనేవి మెషిన్స్ చేయలేవు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయలేవు అని చెప్పి కూడా. హ్యూమన్ కోడింగ్ అనేది కేవలం ఒక జాబ్ కాదు, ఇట్ ఈస్ మోర్ అబౌట్ క్రియేటివిటీ అని చెప్పారు. రొటీన్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ప్రోగ్రామింగ్లో, కోడింగ్లో, టెస్టింగ్, డీబగ్గింగ్ ఇలాంటివి పోతాయి. కానీ సైంటిఫిక్ థింకింగ్, ఇన్నోవేషన్, స్ట్రాటజికల్ డెసిషన్ మేకింగ్ ఇలాంటివి శాశ్వతంగా ఉంటాయి. 100 సంవత్సరాలైనా సరే ఈ జాబ్స్ ఖచ్చితంగా ఉంటాయని చెప్పారు. అదేవిధంగా ఎనర్జీ సెక్టర్లో ప్లానింగ్, క్రైసిస్ మేనేజ్మెంట్, లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్, దీర్ఘకాలిక ప్రణాళికలు కానీ, ఏదైతే క్రైసిస్ మేనేజ్మెంట్ ఉంటుందో అవన్నీ కానీ, ఇవన్నీ కూడా. దాంతోపాటు బయాలజీలో మనం చూస్తే రొటీన్ ప్యాటర్న్స్ కాకుండా కొత్తవి సృష్టించడం అనేది, కొత్త రకం సొల్యూషన్స్ తీసుకురావడం అనేది కేవలం మనుషులే చేయగలరు కానీ ఏఐ చేయలేదని కూడా చెప్పుకొచ్చారనమాట బిల్ గేట్స్. అంటే చాలామంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అన్ని ఉద్యోగాలు పోతాయి అంటారు. అన్ని ఉద్యోగాలు పోవు, కొన్ని పోతాయి. అండ్ ఏఐ అనేది అన్స్టాపబుల్. మన జీవితాల్లోకి, మన ప్రొఫెషన్స్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే, వచ్చేసింది కూడా. అయితే దానికి మనం ఎంత ఫాస్ట్గా అడాప్ట్ అవుతాం, మనం దాన్ని ఎలా కంట్రోల్ చేస్తాం, అదే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏఐ మనకి సర్వెంట్ అవ్వాలి కానీ మనకి మాస్టర్ అవ్వకూడదు అనమాట. ఏఐ వల్ల ఖచ్చితంగా ఉద్యోగాలు పోతాయి. వచ్చే 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో మనం ఇప్పుడు చూసే రొటీన్ జాబ్స్ చాలా కనుమరుగైపోతాయి. కానీ భవిష్యత్ మొత్తం ఏఐదే కాబట్టి ఏఐకి అనుగుణంగా ఉండే జాబ్స్ మనం క్రియేట్ చేసుకోవాలి. అంతేకాదు మనం 2 గంటలు చేసే పని ఏఐ 2 నిమిషాలు చేసి పెడతాయి. కాబట్టి మిగతా టైంలో మన ప్యాషన్ ఏంటి, మన ఇష్టం ఏంటి, దాని మీద మనం వర్క్ చేయాలి. కొన్ని అంశాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏఐ రీప్లేస్ చేయలేదు. ఒకటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్, రెండోది ఇమాజినేషన్, మూడోది జడ్జ్మెంట్. ఇవన్నీ ఏఐ ఎట్టి పరిస్థితుల్లో మనుషుని రీప్లేస్ చేయలేదన్నమాట. కాకపోతే ఏఐకి కొన్ని ప్యాటర్న్స్ ఇస్తే కొన్ని ప్యాటర్న్స్లో మనకు సమాధానం చెప్పగలదు. కానీ ఇదే ఏఐ మనుషుల యొక్క తెలివితేటలు నేర్చుకుంటే భవిష్యత్తులో మనుషుల యొక్క శక్తి అంతకంటే ఎక్కువ శక్తి ఏఐకి వస్తే అప్పుడు ప్రమాదకరం. ఏఐని ఎలా వాడాలో తెలుసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పటికి ప్రమాదం ఏమీ లేదు.